హలో గైస్, వెల్కమ్ టు యానిమ్ తెలుగు వరల్డ్. ఇవాళ మన యానిమ్ వచ్చేసి జుజుత్సు కైజన్ సీజన్ 3. ఈ సీజన్ 3 వచ్చేసి కల్లింగ్ గేమ్ ఆర్క్ అన్నమాట. అసలు కల్లింగ్ గేమ్ అంటే ఏంటి, గేమ్ రూల్స్ ఏంటి, పాయింట్ సిస్టమ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కల్లింగ్ గేమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. షిబుయా ఇన్సిడెంట్ తర్వాత కెన్జాకు అంటే గెటో శరీరంలో ఉన్న వ్యక్తి జపాన్ మొత్తం మీద 10 కాలనీస్ అంటే బ్యారియర్స్ ని ఏర్పాటు చేశాడు. ఇది ఒక బ్యాటిల్ రాయల్ గేమ్ లాంటిది. గేమ్ రూల్స్ వచ్చేసి ఈ బ్యారియర్స్ లోకి వెళ్ళిన ప్రతి జుజుత్సు సోర్సరర్ లేదా కర్సిడ్ ఎనర్జీ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఫైట్ చేయాలి. పాయింట్ సిస్టమ్ ఏంటంటే ఒక ప్లేయర్ ఇంకొక ప్లేయర్ని చంపితే పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్తో గేమ్ రూల్స్ని మార్చొచ్చు. దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 19 డేస్ లోపు గేమ్లో జాయిన్ అవ్వకపోయినా లేదా పాయింట్స్ కొట్టకపోయినా ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. అండ్ మన హీరోస్ గోల్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. యూజీ, మెగోమి మరియు వాళ్ళ టీం ఈ గేమ్లో ఎందుకు ఎంటర్ అవుతున్నారు అనేది కూడా తెలుసుకుందాం. మెగోమి సిస్టర్ సుమికి ఈ గేమ్లో ఒక పార్టిసిపెంట్గా సెలెక్ట్ అయింది. తనని సేఫ్గా బయటకు తీసుకురావాలి అని చెప్పి మెగోమి వెళ్తాడు. ప్రిజన్ రీలంలో ఉన్న గోజో సతోరిని ఎలా అయినా బయట తీసుకురావాలి అని చెప్పి యూజీ అండ్ మిగతా టీం అందరూ కూడా ఫైట్ లోకి వస్తారు. దీనికోసం ఏంజిల్ అనే ఒక కొత్త క్యారెక్టర్ హెల్ప్ కావాలి అని చెప్పి దాంట్లో తీసుకుంటారు అనుకోండి. కెంజాకు ప్లాన్ చేసిన ఈ విధ్వంసాన్ని ఎలా అయినా సరే ఆపాలి అని చెప్పి యూజీ అండ్ మెగోమి అండ్ వాళ్ళ టీం అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారనమాట. అండ్ సీజన్ 3లో కొత్త క్యారెక్టర్స్ ఏంటి అండ్ ఫైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఆర్క్ లో మనకి చాలా పవర్ఫుల్ కొత్త క్యారెక్టర్స్ పరిచయం అవుతారు. యూతా ఒకొట్సు సీజన్ 2 ఎండింగ్ లో వచ్చాడు. ఇప్పుడు యూజీని చంపడానికి ఎగ్జిక్యూషనర్ గా వస్తాడు. యూజీ వర్సెస్ యూతా ఫైట్ చాలా ఇంటెన్షన్ గా ఉంటుంది. హకారి కిన్జీ టోక్యో జుజుత్సు హై 3rd ఇయర్ స్టూడెంట్. ఇతని పవర్ మరియు డొమైన్ ఎక్స్పాన్షన్ చాలా యూనిక్గా ఉంటుంది. హిరోమి హిగురుమా ఒక లాయర్ కానీ చాలా పవర్ఫుల్ సోర్సరర్గా మారతాడు. యూజీతో ఇతని ఫైట్ కథలో ఒక టర్నింగ్ పాయింట్. కషిమో హజిమే 400 ఇయర్స్ క్రితం నాటి సోర్సరర్. సుకునాతో ఫైట్ చేయాలని చూస్తున్నాడు. దానికి ఇవ్వండి మన జుజుత్సు కైసన్లో పవర్ఫుల్ క్యారెక్టర్లు అండ్ సోర్సరర్లు. ఇవాళకి ఇవే మన యానిమ్ ముచ్చట్లు. మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి. నెక్స్ట్ వన్ పీస్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.